హాయ్ ఫన్సిప్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మరొక వ్లాగ్ పార్ట్ 2. పార్ట్ 1 వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పిచ్కా నాకేం తెలుసు, తెలుసు, కారు దేవదాసులు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు. ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని బేస్ ఈ ఎండలో ఆ డెజర్ట్లో మేము అడ్వెంచర్ అని ఫీల్ అవుతున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఈ ఎండకి మా బాడీ షెడ్కి వెళ్ళిపోయింది. ఎడారిలో షికారికి వెళ్దాం పద అనుకుంటూ ఎడారిలో క్యామెరాలకు వెళ్తున్నాం. మా నాన్న మేము మాడిపోయిన ఈ ఎండలో పోతుంటే మధ్యలో వీడు జ్యోతిలక్ష్మి చూపించినట్టు కనిపించినట్టు ఆ 80 రైడ్ చేసుకుంటూ పోతుండు. దాంతో మాకు ఉత్కంఠభరితంగా అనిపించి మా బాయ్స్ మనమెందుకు నడపకూడదు, మనకేం తక్కువ అని 1,00,000 ఖర్చైనా పర్లేదు అది ఎట్లన్నా నడపాలని కనుక్కొని మేము కూడా నడిపినాం. దానికి 1,00,000 అయిందా అని అడగకండి, ఏదో ఫ్లోలో చెప్పిన. తెలుసు 2000 years later. తర్వాత మాకు గ్రాండ్ వెల్కమ్ చేసిర్రు. ఇలా ఆ మూమెంట్కి మేము వావ్ వాట్ ఎ సడన్ సర్ప్రైజ్, మొరోకోలో మనకి ఇంత రెస్పెక్టా అని ఫీల్ అయినాం. 2 minutes తర్వాత అర్థమైంది అందరికీ సేమ్ వెల్కమ్ అని. తర్వాత మొరొకోన్ టీ ఇచ్చి నైట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. మా ఇన్నర్ ఫీలింగ్, నైట్ ప్లాన్ ఏమైనా పర్లేదు, ముందు ఫుడ్ ప్లాన్ చెప్పండి. ఈ ఎడారి మధ్యలో గుడారాలు వేసి ఇదే మా అకామిడేషన్ అన్నారు. మేము షాక్ అయినాం, గుడారాలా అని. గుడారాలైనా కూడా బాగుండే, ఫెసిలిటీస్ బాగుండే, లొకేషన్ సూపర్ ఉండే, ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఎడారి మధ్యలో టెంట్లో స్టే చేయడం అంటే గూగుల్ మ్యాప్స్కి కూడా కన్ఫ్యూజ్ అయ్యే లొకేషన్. అక్కడ యాంబియన్స్, మ్యూజిక్, లైట్స్, వైబ్ మస్తు ఉండే. అది మన కోసమే క్రియేట్ చేసిన ప్లేస్ అనిపించింది. తర్వాత తిన్న తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టి ఆర్కెస్ట్రా అరేంజ్ చేసారు.
మొరకో మ్యూజిక్, మొరకో సాంగ్స్ పాడారు. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా పర్లేదు, బీట్ అర్థమైంది. దానికి మేము వైబ్ అయినాం. ఎక్కడికి వెళ్ళినా వైబ్ ముఖ్యం బిగులు అని మన స్టైల్లో వైబ్ అయినాం. لسان الجداد أسير الحيط لحيط والحادي الله يوعل براد أمينا يوحل براد لكيسان الجداد ودير السينية ودير ميطي يوعل براد أمينا يوحل براد لكيسان الجداد وسيري من واد لواد والحادي الله తర్వాత నెక్స్ట్ డే మొత్తం ట్రావెల్ చేసి మరకే సిటీకి పోయినాం. మొరకోలో మరకే సిటీ ఫేమస్. సో అక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయినాం. ఫస్ట్ అకామిడేషన్ వెళ్ళి ఫ్రెష్ అయినాం. తర్వాత తిందామని బయటకు పోయినాం. ఇంటర్నేషనల్ ట్రిప్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ సిటీ. కానీ స్టమక్ కావాల్సింది కేఎఫ్సి. సో కేఎఫ్సికి వెళ్ళి తిన్నాం. ఆ బ్రెడ్లు సప్పడి చికెన్ తినలేక కేఎఫ్సి తిన్నాం. తిన్న తర్వాత నైట్ ఒక క్లబ్కి పోయినాం. అక్కడికి వెళ్తే ప్రీ బుకింగ్ చేసుకోవాలని మర్యాదగా ప్లీజ్ దొబ్బేయండి అని అన్నారు. మేము ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని బయటకు వచ్చేసినాం. కానీ ఒక క్లబ్ రిజెక్ట్ చేసిందని లైఫ్లో డ్రీమ్స్ వదులుకోవద్దు కదా అని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఇంకొక క్లబ్కి పోయినాం. తర్వాత ఒక మొరొకన్ అమ్మాయి ఫుల్ వైబ్ అవుతుంది ఆ క్లబ్లో. అలా వైబ్ అవ్వడం నాకు నచ్చింది. కానీ చూస్తూ ఉండిపోతే రై మొరొకకు వచ్చింది సైడ్ సీన్ కోసమా మెమరీస్ కోసమా అని నన్ను అనుకొని సిగ్గు అడగకుండా వెళ్ళి అమ్మాయిని అడిగిన, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ వి డ్యాన్స్ టుగెదర్. అట్లా అనగానే తప్పుగా అర్థం చేసుకోలేదు. కొందరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు ఇలా ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనిపిస్తున్నారా నీకో, డోంట్ లివ్ హిమ్ గివింగ్ టు ది కాప్స్ అని అనుకుంటారు. అలా యాటిట్యూడ్ చూపించకుండా వై నాట్ అని నాతో డ్యాన్స్ చేసింది. ఇది మరొక వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ మాకు కూడా వాలిడేషన్, మోటివేషన్ దొరుకుతుంది ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఈ వీడియోలో నచ్చిన మూమెంట్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా.